రక్త శుద్ధికి, వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. మరి తెల్ల మచ్చల వ్యాధి, బొల్లి, అదేవిధంగా సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ఇలాంటి వ్యాధులు దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే, త్రిఫల చూర్ణం ఒక 150 గ్రాములు తీసుకోండి. బావంచాల చూర్ణం చూసారు కదా, బావంచాల చూర్ణం. ఈ బావంచాల యొక్క చూర్ణం కూడా మనం కేవలము ఒక 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంటే చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట మరొకసారి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఉదయం పూట ఒక 2 గ్రాముల ఔషధము, అదేవిధంగా రాత్రిపూట కూడా ఒక 2 గ్రాముల ఔషధాన్ని ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె, అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మినహాయించి, తేనెను వాడకూడని వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా తేనెను వాడుకోవచ్చు. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని తేనెతో కాకుండా ఈ యొక్క 2 గ్రాముల ఔషధాన్ని తగినన్ని పాలతో కానీ, లేకపోతే కాస్త నీళ్ళతో కానీ కూడా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక ప్రమాణంగా చప్పరించి మింగేసేసి అవసరమైతే కాస్త పాలు లేకపోతే కాస్త నీళ్లు తాగినా సరిపోతుంది అనమాట. ఈ పద్ధతిలో కడుపులోకి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల రక్తంలో, అదేవిధంగా శరీర భాగాల్లో సంచితమైనటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి తగ్గడమే కాకుండా హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేయడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. రక్త శుద్ధి జరగడం వల్ల ఇలాంటి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా కూడా వాడుకోవచ్చు. కానీ పైపూత మందుగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలంటే మరి చాలా వరకు 100లో 90% జబ్బుల్లో కూడా కేవలము త్రిఫల చూర్ణాన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎంత అవసరమైతే అంత త్రిఫల చూర్ణాన్ని ఒక చిన్న పాత్రలో తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని తీసుకొని ఇందులో పెరుగు తగినంత కలుపుకోవాలి. అంటే మనకు త్రిఫల చూర్ణానికి ఎంత పెరుగు అవసరమవుతుందో అంత పెరుగు, అంటే ఇంచుమించు ఒక భాగం త్రిఫల చూర్ణం అయితే 3 భాగాల వరకు కూడా పెరుగు కలుపుకోవచ్చు అనమాట. అవసరమైతే 4 భాగాల వరకు కూడా ఈ యొక్క పెరుగును కలుపుకోవచ్చు. ఈ విధంగా చక్కటి లేపన ద్రవ్యాన్ని తయారు చేసుకొని అప్లై చేసి ఒక గంట ఆగిన తర్వాత కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా ఈ చర్మ వ్యాధుల్లో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు వెంటనే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.